పరిపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. పథకాల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా ఉంటారని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా ప్రణాళిక రూపకల్పన ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 30,000 మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ వేగంగా జరుగుతోందన్నారు. కమిటీ చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవహరించనున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులుగా పొంగులేటి, మంత్రి శ్రీధర్ బాబు ఉంటామని వివరించారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. అభయహస్తం హామీలకు సంబంధించి 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని, పైసా ఖర్చు లేకుండా వాటిని స్వీకరించడంతో సహకరించిన అధికారులకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, ఎన్నికల హామీల అమలు నిరంతర ప్రక్రియ. ఒకసారి ఇళ్ల నిర్మాణం జరిగేది, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇల్లు నిర్మిస్తాం, స్టాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణంలోకి ఇస్తాం. మేము డబుల్ బెడ్రూమ్ లెక్క అల్లుడ తేడా వండుకుంటారు, కోళ్ళేడ కమ్ముతారు, మేకలేడ కట్టేస్తారు. అంటలే 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ మెర్చి చేసిన ఇతరత్ర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి. ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఇతరత్ర ఏ విధంగా పారదర్శకంగా ఎంపిక డాటా ఎంట్రీ తర్వాత అర్హులైనటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడే ప్రదర్శింపజేసి ఇంకెవరైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వంలో తీసుకుపోతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అన్నగారు చెప్పినట్టుగా రేపటికి 9వ తేదీ వస్తే 30 రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అర్థమైతే ఒక్క పథకం మీరు అమలు చేయండి, ఏమైనా ఉంటే చూపెట్టండి. ఇలా మీ 50 పథకాలు చూపెట్టడం, అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న మన ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ హైర్ వెహికల్స్ ప్రైస్ లేదు. ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయని గారికి ఫోన్ చేస్తే, సార్ 2 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్తా ఉన్నారు. స్ట్రైక్ చేస్తామంటారు. రోజు తింటే కష్టపడితేనే తినే బతుకున్నట్టు వాళ్ళ పైసలు ఉడియలే. 1000 టోకెన్లు, కోట్ల రూపాయలు అప్పుడుండి, అది ఒక ఇరిగేషనే కాదు, చిన్న చిన్న వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతిభను మంట, ఒక గౌరవాన్ని మంట కలిపిన మీరు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తే